నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి పైన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. వివరాల్లోకి వెళితే అలీసబా ఆల్ సలం ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ అధికారిని ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. సోమవారం భద్రతా పెట్రోలింగ్ బృందం అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తిని అడ్డుకొని తనిఖీ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. తనిఖీలలో సదరు వ్యక్తి పైన ఇప్పటికే అరెస్టు వారెంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు లొంగిపోకుండా తీవ్రంగా ప్రతిఘటించిన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో భద్రతా సిబ్బందిలోని ఒక పోలీసు పైన ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సదరు పోలీస్ అధికారి మెడ తొడభాగంలో తీవ్రమైన కత్తిపోట్లు పడ్డాయి. ప్రాణాపాయ స్థితి ఎదురు కావడంతో చట్ట నిబంధనల ప్రకారం భద్రతా దళాలు నిందితుడి పైన ఎదురు కాల్పులు జరిపి లొంగదీసుకున్నారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దాడికి పాల్పడి మరణించిన నిందితుడు సిరియా దేశానికి సంబంధించిన ప్రవాసుడిగా గుర్తించారు. సంచలనమైన ఘటన పైన పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో కువైట్ వీధుల్లో కానీ లేకపోతే కువైట్లో ప్రవాసులు నివసించే ప్రాంతాలలో కొంతమంది మత్తు పదార్థాలు సేవించి మత్తులో ఉన్నారన్నమాట. అటువంటి వారి దగ్గరికి పోలీసులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఎవరు వెళ్ళినా సరే కానీ ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.